వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. హైదరాబాద్ కు చేరుకున్న కేసీ వేణుగోపాల్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాలరావు. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శంషాబాద్ నుంచి నేరుగా నోవాటెల్కు వెళ్లారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, మున్షి, మంత్రులు పట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యకర్తలు పార్లమెంట్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న 3 స్థానాలకు అభ్యర్థులపై ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీ వేణుగోపాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక కేసీ వేణుగోపాల్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాలరావు. అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శంషాబాద్ నుంచి నేరుగా నోవాటెల్కు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, మున్షి, మంత్రులు పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యకర్తలు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులతో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న 3 స్థానాలకు అభ్యర్థులపై ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీ వేణుగోపాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. హైదరాబాద్ కు చేరుకున్న కేసీ వేణుగోపాల్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాలరావు. అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శంషాబాద్ నుంచి నేరుగా నోవాటెల్కు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, మున్షి, మంత్రులు పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యకర్తలు పార్లమెంటు అభ్యర్థులతో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న 3 స్థానాలకు అభ్యర్థులపై ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీ వేణుగోపాల్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏ విధంగా సాగుతుంది భేటీ? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలక భేటీ కొనసాగుతున్నది. కాసేపటి క్రితమే ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయన నేరుగా
నోవటెల్ శంషాబాద్ నోవటెల్ హోటల్లోని ఇక భేటీ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక భేటీలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఇక సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, అలాగే మంత్రులు 14 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భేటీలో సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యం. ప్రధానంగా కీలక సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఇప్పుడు ఏఐసిసి సంబంధించి కూడా తెలంగాణ పైన కూడా స్పెషల్ గా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అధికారం అసెంబ్లీ ఎన్నికల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ జోష్ కంటిన్యూ చేస్తూ వస్తుంది. అదే జోష్ ను కొనసాగిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలే టార్గెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నేపథ్యం. దాంట్లో లక్ష్యంగా కూడా వ్యూహాలను సంధిస్తూ ఎప్పటికప్పుడు ప్రచారాల కార్యక్రమాలు కావచ్చు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ సెగ్మెంట్ల వారీగా కూడా రివ్యూలు చేస్తున్న నేపథ్యం. ఈ రోజు కీలక భేటీలో కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ముఖ్య నేతలకు అలాగే అభ్యర్థులకు సంబంధించి కూడా సూచనలు చేస్తారు. ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలు, అలాగే పార్టీకి సంబంధించి గెలుపు అవకాశాల పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఏఐసిసి జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక పంచినాయ్ పేరుతో 5 గ్యారంటీలను 25 అంశాలతో కూడిన 5 గ్యారంటీలను దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరుస్తామని కూడా గ్యారంటీ కార్డును కూడా ఇచ్చే నేపథ్యం కావచ్చు. ఇప్పుడు పంచినాయ్ పత్రం పేరుతో ఇక మరోసారి ప్రచారాలను ముమ్మరం చేయాలి. ఇంటింటికి పంచినాయ్ పత్రాన్ని పంచాలి. ఖచ్చితంగా ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందో గ్యారంటీ నమూనాను ఇచ్చిన నేపథ్యం కావచ్చు. వాటి అనుగుణంగానే ఇప్పుడు ఏఐసిసి జాతీయ స్థాయి పంచినాయ్ పత్రాన్ని ఇంటింటికి పంపిణీ చేస్తారు. ప్రచారాలను ముమ్మరం చేయాలి. ఇక బహిరంగ సభలకు సంబంధించి ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఇక పూర్తిగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఏ విధంగా ఏ పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, ఎక్కడ బలహీనంగా ఉన్నది, ఆ బలహీనంగా ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు. ఇప్పటికే సునీల్ కనుగోలు ఈ సమావేశంలో ఆయన కూడా పాల్గొంటున్న నేపథ్యం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. ఆయన దరఖాస్తుల మొదలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఫిల్టరింగ్ నివేదికలు, సర్వే నివేదికలు ఏఐసిసికి ఎలక్షన్ కమిటీకి కూడా సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ రోజు కూడా ప్రధానంగా ఈ 14 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అక్కడ సర్వే రిపోర్ట్ కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన డేటా సర్వే రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటినీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కి ఇవ్వబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఈ 14 సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందో అక్కడ అనుసరించాల్సిన విధాలు, వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, అగ్రనేతల పర్యటనలు, బహిరంగ సభలు ఏదైతే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 50కి పైగా బహిరంగ సభలు నిర్వహించాలని పిసిసి భావిస్తుంది. కాబట్టి ఆ బహిరంగ సభలకు సంబంధించి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఏఐసిసి ముఖ్య నేతలు ఎక్కడెక్కడ బహిరంగ సభలో పాల్గొనాలి, ఆ రూట్ మ్యాప్ సంబంధించి కూడా ఈ రోజు కసరత్తు జరుగుతుంది సమావేశంలో. మరోవైపు రేవంత్ రెడ్డి సంబంధించి ఆయన పూర్తిగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రచారాలు చేయాలి కాబట్టి బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి కాబట్టి ఆ రూట్ మ్యాప్ సంబంధించి కూడా ఈ రోజు కసరత్తు ఆ సమావేశంలో చర్చకు వచ్చిన తర్వాత కూడా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా పూర్తిగా 3 పార్లమెంట్ సెగ్మెంట్లు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లను ప్రకటించాలి. అది కూడా పెండింగ్ లో ఉన్నది. ముఖ్య నేతలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా ముఖ్య నేతలు, మంత్రుల కుటుంబ సభ్యులు అక్కడ టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే పెండింగ్ లో పడుతూ వస్తుంది. ఇక్కడ సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా ఇక్కడ బీసీలకు ఆ టికెట్ కేటాయించాలని బీసీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యం ఉన్నది. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు అక్కడ ఖమ్మం సంబంధించి కూడా కమ్మ సామాజిక ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క తన ఫ్యామిలీ, తన సతీమణికి మల్లు నందినికి టికెట్ ఇవ్వాలని పైన పట్టుబడుతున్న నేపథ్యం. మరోవైపు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు సంబంధించి కూడా ఏఐసిసి ఆయనను కూడా పరిశీలనలో పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి ఖమ్మం టికెట్ కు సంబంధించి కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం, ఒకవైపు బీసీ నేత లోకేష్ యాదవ్, ఓయూ ఉద్యమ నేత లోకేష్ యాదవ్ కు సంబంధించి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే రెడ్డిలకు సంబంధించి కూడా అత్యధికంగా పార్లమెంట్ టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇక బీసీలకు టికెట్ కేటాయించాలని ఆయన పట్టుబడుతున్న నేపథ్యం. ఇక కరీంనగర్ సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన అక్కడ వెలిచాల రాజేందర్ రావు ఆయన కూడా టికెట్ కు ఆశిస్తున్న నేపథ్యం ఉంది. హైదరాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా సమీరుల్లా ఖాన్, షాన్వాజ్ తబుసుం ఇద్దరు నేతలు కూడా ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి ఇక వీరిపైన కూడా కేసీ వేణుగోపాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో, ఆ సెగ్మెంట్ లో ఉన్న ముఖ్య నేతలు కావచ్చు, ఇన్ఛార్జీలతో ప్రధానంగా ఈ 3 సెగ్మెంట్లు ఏవైతే ఆ సెగ్మెంట్ పూర్తిగా
వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఏఐసిసికి ఇచ్చిన తర్వాత ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ప్రచారాలకు సంబంధించి ఏదైతే 21వ తేదీ నుంచి కూడా బహిరంగ సభలు నిర్వహిస్తామని బీసీసీ భావిస్తుంది. ఇక భువనగిరికి సంబంధించి పెద్ద ఎత్తున బహిరంగ సభ కావచ్చు, ఇక నల్గొండకు సంబంధించిన మిర్యాలగూడలోని బహిరంగ సభ కావచ్చు, ఇక చౌటుప్పల్ సంబంధించి 2 బహిరంగ సభలు మే మొదటి వారంలో నిర్వహిస్తామని బీసీసీ ఇప్పటికే భావించింది. కాబట్టి అక్కడ సభలకు సంబంధించి అగ్రనేతలు ఎవరు రాబోతున్నారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంబంధించి ఏ బహిరంగ సభలో పాల్గొనాలి, బహిరంగ సభలకు సంబంధించి అక్కడ ఎట్లాంటి ప్రసంగం ఉండాలి. ఇప్పటికే 6 గ్యారంటీలు తెలంగాణలో ఇచ్చింది, 5 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేశారు. దానికి ఏదైతే ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత కరెంటు కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లు కావచ్చు, వీటన్నిటిని కూడా అమలు పరుస్తూ వస్తున్న నేపథ్యంలో కాబట్టి వీటిని అలాగే 100 రోజుల కాంగ్రెస్ పాలన ప్రజలకు సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరిస్తూ ప్రచారాలు చేయాలని కూడా వాళ్ళ నేతలకు సూచించే అవకాశం ఉన్నది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించి కూడా ఒక 2 పార్టీలను ఎండగడుతూ ప్రచారాలకు ముమ్మరం చేయాలి. ఖచ్చితంగా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు పూర్తిగా వాళ్ళకు సంబంధించిన వ్యూహాలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు, అభ్యర్థులకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.